పులివెందులకే కన్నం వేశారు. ఒక రాత్రిలో వేల టన్నుల సంపద మాయం. వైఎస్ అవినాష్ రెడ్డి గారి సంచలన ఆరోపణలు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే అక్రమ మైనింగ్ పై ఆధారాలతో వైఎస్ అవినాష్ రెడ్డి గారు గర్జించారు. మెడికల్ కాలేజీలు ఏమయ్యాయి? పెట్రోల్ ధరల సంగతేంటి? ప్రజల సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై వైఎస్ అవినాష్ రెడ్డి గారు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై అక్రమ మైనింగ్ వరకు ఎంపీ గారి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎంపీ గారు సిద్ధమని, ఎక్కడైనా ఏ దేవుడి సన్నిధిలోనైనా ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అని ఎంపీ గారు సవాలు విసిరారు. పూర్తి వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంపీ గారి సవాలుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు ఏమిటంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలపై ఉన్న రాష్ట్ర పన్నులను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని, అలాగే ఆరోగ్యశ్రీని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేయకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని అవినాష్ రెడ్డి గారు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడితే ప్రభుత్వం నుండి గాని, కూటమికి చెందిన నేతల నుంచి గాని కనీసం సమాధానం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని, అదే విధంగా సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి గారు విమర్శించారు. గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలు తనపై, వైఎస్ కుటుంబంపై చేస్తున్న విమర్శలకు ఎంపీ గారు గట్టిగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా గొడ్డలి పార్టీ అని తన పార్టీని సంబోధించడం, తనపై చేస్తున్న క్యారెక్టర్ అసాసియేషన్ అంటే వ్యక్తిగతంగా దూషించడం వంటి విమర్శలను ఎంపీ గారు తీవ్రంగా ఖండించారు. పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ బైరటిస్ మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై ఎంపీ గారు ఆధారాలతో మాట్లాడారు. 2025 జనవరిలో ఒకే ఒక్క రాత్రిలో సుమారు 3000 టన్నుల బైరటిస్ ను అక్రమంగా తరలించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎంపీ గారు ఆరోపించారు. ఎటువంటి పర్మిట్లు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఒక్క రోజులో ప్రజల సంపదను, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయల విలువ చేసే ప్రజల సంపదను దోచుకున్నారని తీవ్ర స్థాయిలో ఎంపీ గారు ధ్వజమెత్తారు. ఇసుక మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న వారిని భవిష్యత్తులో తప్పకుండా చట్టం ముందు తప్పక నిలబెడతామని, అధికారంలో ఉన్నంత కాలం టీడీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు సాగుతాయని, ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వమే అధికారం, వాళ్ళ పార్టీనే అధికారంలో ఉండదని, దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన రోజు చట్టం ముందు వీళ్లను నిలబెట్టక తప్పదని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు నొక్కి ఒక్కానించారు. తన నిజాయితీని శంకిస్తూ తనపై గ్రేవ్ రిమార్క్స్ చేస్తున్న వారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పనితీరు గురించి, మైనింగ్ మరియు ఇతర ఆరోపణల గురించి ఎక్కడైనా ఏ దేవుని సన్నిధిలోనైనా అవసరమైతే కాణిపాకం లేదా ఇంకా తెలుగుదేశం నాయకులు సూచించిన ఏ ప్రదేశంలోకి వచ్చైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, టీడీపీ వారు కూడా దీనికి సిద్ధమేనా అని ఎంపీ అవినాష్ రెడ్డి గారు సవాలు విసిరారు. రాజకీయ విమర్శల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎంపీ అవినాష్ రెడ్డి గారు సూచించారు. తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని, నిరూపణకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ అవినాష్ రెడ్డి గారు స్పష్టం చేశారు. దీనిపై తెలుగుదేశం నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.
ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ప్రేక్షకులు వీక్షించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, నిర్మాణాల వ్యయము అక్షరాల స్క్వేర్ ఫీట్ కు చదరపు అడుగుకు 20,400 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కు ఖర్చు పెడతా ఉందని చెప్పి స్పష్టంగా విత్ ప్రూఫ్స్ చూపించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా అమరావతిలో ఏదైతే భవనాలకు అద్దాలకు ఖర్చు అవుతుందో ఆ అద్దాల ఖర్చు మాత్రమే పెడితే చాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇవాళ డీజిల్ పైన, పెట్రోల్ పైన, మనం పట్టుకునే పెట్రోల్ పైన ఆన్ అన్ యావరేజ్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పన్ను 33 రూపాయలు ఉంది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తప్పకుండా పన్ను తగ్గిస్తాము, ప్రజలకు రిలీఫ్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో మీరు తప్పకుండా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలా, రాష్ట్ర పన్నుల వాటా శాతం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది. సో తగ్గించుకోమని చెప్పి అడిగారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ప్రెస్ మీట్ ద్వారా. మరి అనేక ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 1.5 hours. చివరిలో ఒక 5 నిమిషాలు మాత్రము నేను ఏ రోజు క్రిమినల్ పాలిటిక్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నాకు మా నాన్న నేర్పించింది అది కాదు, మా నాన్న నాకు మంచి చేయడం నేర్పించినాడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం నేర్పించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఒక 2-3 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడింటాడు. దాన్ని పట్టుకొని గడిచిన వారం రోజులుగా కంటిన్యూస్ గా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఇటీవల కాలంలో గడిచిన కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి గారు చీటికి మాటికి ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడనే కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడం లేదు. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చినాను. ఈ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికున్నానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉన్నాడు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేనున్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉందా? అతను ఆ ఆలోచన దానికి రాకూడదు. వస్తే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ జోలికి వచ్చే ఆలోచన అతను రాకూడదని మీరు దేవుడు కోరుతారు. ఇంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి ఖండనగా మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన విమర్శలు చేసినారు. అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పూర్తిగా నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయాను. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నించుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈ రోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినది వాస్తవం అని చెప్పి ఆయన ఎండార్స్ చేసినట్లయింది. రెండోది దగ్గరికి ఉల్లిమెల్ల తోటలో నన్ను కలిసినాడనే విషయం నేను యాక్చువల్ గా మర్చిపోయింది. నాకు బాగా గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలిన కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంప్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావా? ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పని? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటానే ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాలా. ఏం అడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి మా చిన్నాయన్ను వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసుమూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకు అని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారు తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ లేకపోతే వైసీపీలో జాయిన్ కావాలని. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళని మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్ళకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచే మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతులైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసినావు. ఉల్లిమెల్ల తోట స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట. నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్ళు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి. మా గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడాడు. మా తాత, మా అబ్బా, మన సైడ్ తాతను అబ్బా అంటారు కాబట్టి మా అబ్బా వైఎస్ చిన్నకొండారెడ్డి గారి గురించి మాట్లాడాడు. కొంచెం మన పైన జనరేషన్ అంటే మన తర్వాత మన పై జనరేషన్ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా అబ్బ గురించి ఈ ఊర్లో పూర్తి స్థాయిలో చెప్పేవాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు, వయసులో భయపడిన వాళ్ళు. మా అబ్బ 1950s నుంచే కూడా ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్. 1952లో పాత కదిరి రింగ్ రోడ్, అప్పట్లో గంజి కరువు కాలంలో 1952లో పాత కదిరి రోడ్ లో, ఆ కదిరి రోడ్ ఘాట్ సెక్షన్ కూడా మా అబ్బగారే నిర్మించినారు, చిన్నకొండారెడ్డి గారే నిర్మించినారు. అదే విధంగా కోడూరు రేణిగుంట మధ్య రైల్వే లైన్ డబులింగ్ కూడా మా అబ్బగారే చేశారు. అదే విధంగా నిజామాబాద్ డిచ్పల్లి రిజర్వాయర్ కూడా మా అబ్బగారే చేశారు. ఎందుకు ఈ మూడే చెప్తున్నా అంటే, ఇరిగేషన్ చేసినారు, రైల్వే వర్క్స్ చేసినారు, రోడ్ వర్క్స్ చేసినారు. హీఈస్ ఎ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. అన్ని రకాలైన కాంట్రాక్ట్లు ఏం చేసేవారు. అప్పట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఒక 5-10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో ఆయన 1960s లోనే ఆయన దగ్గర 4 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ అంబాసిడర్, ఫియట్ కార్లు ఆయన చనిపోయే వరకు కూడా ఉన్నాయి. 30 years దాదాపు అవుతుంటది ఆయన కాలం చెల్లించి చనిపోయి. ఆయన గురించి ఏ రకంగా అంత చులకంగా నువ్వు మాట్లాడగలిగినావో, నిన్ను మనిషిని ఎలా అనాలో నాకైతే అర్థం కాదు. ఎంత చులకనగా ఆయన గురించి. అయినా ఒకవేళ నువ్వు ఉన్నట్టు పెయింట్ వేయడం తప్పేం కాదే. ఒకవేళ రాళ్లకు పెయింట్లు వేసుకునేవాడని చెప్పి అన్నావు కదా, తప్పేం కాదే. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం కూడా కష్టపడి పనిచేసే పని, మంచి పని, తప్పేం దాంట్లో. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం తప్పేం కాదు, అసలు తప్పు కాదు. తప్పంటే ఏందో తెలుసా? ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తులను మీ మాదిరి దోపిడీ చేయడం తప్పంటారు, దాన్ని తప్పంటారు. నేను మాట్లాడిన ఏ మాటలు కూడా, నేను మొన్న మీటింగ్ లో కొంచెం ఆవేశంగా నేను మాట్లాడిండొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి నేను ఆవేశంగా మాట్లాడినాను. కానీ నేను ఆలోచన లేకుండా అయితే మాట్లాడలేదు. నేను సంపూర్ణమైన ఆలోచనతోని, వాస్తవాలతోని మాట్లాడినాను. కాబట్టి ఈ రోజు కొన్ని వాస్తవాలు కూడా మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తాను. ఉదాహరణకు నేను ఆ రోజు మాట్లాడింది పులివెందులకు. ఇప్పుడు కదా దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తుంటారు. బ్యాంకులకు కన్నం వేసి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినారని చెప్పి మనం అంటాం.
అట్లా కదా ఈయన బ్యాంకు కాదు, ఏకంగా పులివెందుల ప్రజలకే కన్నం వేసేసినాడు. నేను అదే మాట ఆ రోజు మీటింగ్ లో ఉన్నాను. నేను ఊరికి వెళ్ళలేదే ఆ మాట, నేను వాస్తవంగా విత్ ప్రూఫ్స్ చెప్తా, ఈ గురించి మాట్లాడతా. టిఫిన్స్ వెరైటీస్ లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వెరైటీస్ డంప్స్, అంటే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేసి తీసి పెట్టిన వెరైటీస్ డంప్స్ ఒక 3000 పైచిలకు టన్నులు సర్ఫేస్ మీద ఉన్నాయి. డంప్స్ అన్ని కూడా అంటే గుట్టలు ఉన్నాయి. అవి NCLT పరిధిలో ఉన్నాయి. ఒకసారి వాటి ఫొటోస్ మీకు చూపిస్తున్నా. ఇవి ఆ గుట్టలు. ఇది అధికారులు విజిట్ చేసినప్పటి ఫొటోస్ న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. నవంబర్ 2024 లో, ఆగస్ట్ అండ్ నవంబర్ 2024 ఫొటోస్ ఇవన్నీ ఆ గుట్టలే. పోలీసులు విజిట్ చేసింది ఇది ఆ గుట్టలే. ఇట్లా కొన్ని గుట్టలు డంప్స్ ఆఫ్ వెరైటీస్. ఇవి డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళ మైనింగ్ సైట్ లో ఈ డంప్స్ అన్ని కూడా దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా ఈ డంప్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆగస్టు లో, నవంబర్ లో 2024 సంవత్సరంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ వెరైటీస్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు కొంతమంది మైనింగ్ అధికారులు వెళ్లి ఇందాక నేను చూసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఆ రోజు వాళ్ళు విజిట్ అప్పుడు న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఈనాడు అండ్ జ్యోతి. మరి సడన్ గా ఈ వెరైటీస్ ఇప్పుడు నేను మీకు చూపించిన డంప్స్ అన్ని కూడా, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇట్లా ఒక 5-6 కొండలు చూపించిన, మీకు డంప్స్ చూపించిన, సడన్ గా జనవరి 2025 నాడు ఈ డంప్స్ అన్ని కూడా ఒక్క రాత్రిలో 90 ట్రక్కుల్లో ఎలా నువ్వు మాయం చేయగలిగినావు? కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. సాక్షాత్తు మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొని రావాల్సి వచ్చింది. డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళు వేముల PS లో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఇలా బీటెక్ రవి కాల్తో చెప్తే చేతితో పనిచేసే రకం, లేకపోతే ఆయన అడుగులకు మడుగులొత్తే రకం. కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలే. ఇంత భారీ చోరీ 3000 టన్నులు అట్ ద కాస్ట్ ఆఫ్ 30,000 రూపీస్ పర్ టన్, 9 కోట్ల రూపాయలు ఒక రాత్రి. ఎగ్జిస్టింగ్ డంప్స్ అన్ని కూడా మొత్తం ఎత్తి పారేసినారు. 95-96 ట్రక్కులు పెట్టి ఎత్తేసినారు. ట్రక్ నెంబర్లు ఉన్నాయి, డ్రైవర్ల నెంబర్లు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. తప్పకుండా దీన్ని భవిష్యత్తులో ఈ రోజు మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, ఎన్ని కథలైనా చెప్పొచ్చు, తప్పకుండా చట్టం ముందు భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. ఎల్లకాలం ఇదే పోలీసులు ఉన్నారు, ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా దీనికి అకౌంట్ ఫర్ మీరు చేయాల్సి వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. కాబట్టి నేను ఏ విమర్శ కూడా ఊరికే చేయలేదు, విత్ కాంక్రీట్ ప్రూఫ్. నవంబర్ 2024లో ఇంత భారీ డంప్స్ డిఫెన్స్ వెరైటీస్ సైట్ లో ఉన్నవి ఆల్ ఆఫ్ ఏ సడన్ జనవరి 2025లో ఎలా మాయమైతాయి ఒక్క రాత్రిలో? అండ్ కంపెనీ కంప్లైంట్ ఇస్తే FIR రిజిస్టర్ చేయాలి. సో కాబట్టి ఇది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. నేను ఏది ఊరికే మాట్లాడడం. సెకండ్, ఇసుక గురించి మాట్లాడినా, శాండ్ గురించి. శాండ్ కుమార కాలువ రీచ్ కి సంబంధించి మనము కంప్లైంట్ ఇచ్చాం. కుమార కాలువ రీచ్ కి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన శ్రీధర్ రెడ్డి గారు వెళ్లి మైనింగ్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాడు, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. అట్ ద సేమ్ టైం RTI కింద సమాచార యాప్ కింద ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసినాడు. స్పష్టంగా లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ ఇచ్చాం. అసలు ఆ ప్రాంతంలో యాజ్ పర్ ద వెరిఫికేషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ రికార్డ్స్ there is no sand reach in respect of the Kumara Kalwa in the said area అని RTI మన సమాచార యాప్ కింద మనం పెడితే మనకు వచ్చింది. మరి అక్కడ శాండ్ రీచ్ లేదన్నప్పుడు ఈ ఫోటోలు ఆడి విత్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్, ఈ ఫోటోలు ఆడి ట్రక్కులు విత్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్, ట్రక్కుల్లో మిషన్ తో ట్రక్కుల్లోకి ఈ శాండ్ కూడా ఈ ట్రక్కుల్లో ఎక్కడికి పోతానో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. దీనికంతా అకౌంట్ ఫర్ చేయాలి. ఇంతేకాదు, నిన్న మొన్నటి దాకా కొత్త CI వచ్చేంత వరకు కూడా పులివెందుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు జూరం నడిచింది. కొత్త CI వచ్చినాక కంట్రోల్ లో దించినాడు జూరాన్ని. అదేవిధంగా టౌన్ లో కంట్రోల్ అయింది, కానీ టౌన్ బయట రూరల్ పులివెందులలో విడిగా జూదం నడుస్తుంది. సింహాద్పురంలో, కసునూరులో, రూరల్ లో ఉన్న పల్లెలు విపరీతంగా జూదం నడుస్తుంది. ఏ లెవెల్లో అంటే ప్రజల జోబులు ఖాళీ అయ్యి అసలు వాళ్ళకి డబ్బులన్నీ ఖాళీ చేసుకొని తప్పుడు మార్గాల్లో పోయేంత ఘోరంగా పూర్తిగా ఈ మాదిరి మీరు ప్రజల జోబులు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. పోనీ 2025 సంక్రాంతికి ముగ్గురాయి అంతా రాత్రి డంపులు తీసినారు. ఆ తర్వాత పోనీ ఖాళీగా ఉన్నారా? అక్కడికైనా మీ కడుపు నిండిందా? కంటిన్యూస్ గా రోజు మైనింగ్ చేస్తారు. ఉన్న స్టాక్ ను లిఫ్ట్ చేసి అమ్మేస్తుంది. అది పోయినాక కంటిన్యూస్ గా ఎవ్రీడే మళ్ళా కంటిన్యూస్ గా మైనింగ్ చేస్తుంటున్నారు. రోజు సాయంకాలం దిగడము, పిట్లోకి పొద్దున్నే ఎక్కడం. కనీసం అంటే తాళ్లపల్లె, వేముల మండలాల్లో రెండు కలిపి రఫ్ గా రోజు 60 నుంచి 70 టన్నులు ఎక్స్కవేట్ చేసి అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో పాపం బయర్లు కూడా దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంత టన్నేజ్ ఒక్కొక్క రోజు తీస్తే కదా కొనద్దు. అందరూ 30,000 పోయేది 27,000కే ఇస్తున్నారు. ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే 30,000 పోయేది 27,000కే ఇస్తున్నాడు. అంటే ఆ స్థాయికి ఒక్క పర్మిట్ లేదు, TC లేదు, మైనింగ్ ప్లాన్ లేదు,
ఏమీ లేదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఆస్తులను ప్రతిరోజు దోపిడీ చేసే కార్యక్రమం. 60-70 టన్నులు అంటే కనీసం అంటే ఇట్ అకౌంట్స్ టు 20 lakh rupees పర్ డే. ఏ రకంగా ఎవరైనా నువ్వు 20 లక్షలు కాకుండా 50 లక్షలు రోజుకి సంపాదించుకో, పర్మిట్లు తెచ్చుకో, ఈసీ తెచ్చుకో, మైనింగ్ ప్లాన్ తెచ్చుకో, సంపాదించుకో, నేను ఎవడు వద్దండు. నీతిగా నువ్వు బిజినెస్ చేయి. పర్మిట్లు లేవు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. అది కూడా ఇప్పటికే చూసినాం. ఈ జిలటిన్ స్టిక్స్ అనేటివి అనాథరైజ్డ్ గా వాడడం వలన మీకు గుర్తుంటుంది, హర్షవర్ధన్ రాజు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇష్టం వచ్చినట్టు జెలటిన్ స్టిక్స్ వాడడం వలన వేములలో వీకొత్తపల్లిలో ఒక విఆర్ఓ చనిపోయారు. వేముల మండలం మంచం కింద జెలటిన్ స్టిక్స్ తోటి అంత విచ్చలవిడిగా జెలటిన్ స్టిక్స్ ఎలా దొరుకుతున్నాయండి? అసలు ఏ రకంగా అంత విచ్చలవిడిగా జెలటిన్ స్టిక్స్ దొరుకుతున్నాయి? ఆ తర్వాత అరికట్టాలన్నా పోలీసులకు కాబట్టదు, మైనింగ్ అధికారులకు కాబట్టదు. ఇటీవల కాలంలో అమ్మాయిగారిపల్లిలో ఒక అతను రాములని ఒక పెద్ద కొడుకు రామచంద్ర అని మైనింగ్ పిట్ లో పడి చనిపోయాడు. ప్రమాదవశాత్తు పిట్ లో బూడిపోయి చనిపోయాడు, పిట్టు బూడిపోయి. అంతేకాకుండా ఒక అనేక సంఘటనలు ఆ క్రేన్ నుంచి జారి కింద పడ్డము, ఆ పిట్ లో పోయేటప్పుడు ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అసలు బయటికి కూడా రావే అవి. మైనింగ్ అధికారులకు కాబట్టదు, పోలీస్ అధికారులకు కాబట్టదు, ఎవరికి కాబట్టదు. గవర్నమెంట్ ఏమో నిద్రపోతా ఉందా? కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని పోయినాము. చెప్తా ఉన్నాం, 50 రోజుల్లో ఖచ్చితంగా మీ అక్రమ మైనింగ్ పైన, అక్రమ ఇసుక పైన, ఇసుక ట్రాన్స్పోర్ట్ పైన తప్పకుండా 50 రోజుల్లో రోడ్ ఎక్కి నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేస్తాం. చూస్తూ ఊరుకునే లేదు. మీరు కావాలంటే పర్మిట్లు తెచ్చుకోండి, హ్యాపీగా చేసుకోండి. పర్మిట్లు లేకుండా ఏం ఎవరు సొమ్ము, ఎప్పసం ఏమన్నది దోచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు? పర్మిట్లు తెచ్చుకొని నిజాయితీగా చేసుకోండి. ప్రభుత్వానికి పర్మిట్లు కట్టి 3,000 పెట్టుబడికి టన్నుకు 30,000 ఆదాయం. ప్రజల సొమ్ముని ఈ లెవెల్లో కొల్లగొడతారు. కాబట్టి నేను ఆ రోజు కామెంట్స్ చేసిన, ఏమని, బ్యాంకుకి కన్నం వేసినట్టు పులివెందులకే కన్నం వేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. తప్పు ఇది. పర్మిట్లు తెచ్చుకొని వ్యాపారం చేసుకోండి. కాబట్టి ఏం మాట్లాడినా కూడా విత్ కంప్లీట్ ప్రూఫ్స్ మాట్లాడినా అనే విషయాన్ని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ల గురించి మాట్లాడాడు. నేను చెప్తా ఉన్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనస వాచ మనస్ఫూర్తిగా వివేకం ప్రధాన గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన, నేను పనిచేసిన. 1% కూడా నాలో లోపం లేదు. నేను చెప్తా ఉన్నా క్లియర్ గా చెప్తా ఉన్నా బీటెక్ రవి గారికి, నువ్వేదో నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి, నా నిజాయితీని, నా క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని చెప్పి నువ్వు నా మీద ఒక గ్రేవ్ రిమార్క్ చేసినావు, గ్రేవ్ కామెంట్ చేసినావు. నేను ఐఎమ్ రెడీ టు కమ్ ఎనీవేర్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మీరే చెప్పండి, ఒక చిన్న మెసేజ్ పెట్టండి. కాణిపాకమైనా ఎక్కడైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా పెదనాన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసము నేను చిత్తశుద్ధితో నేను పనిచేసిన, ఎటువంటి నష్టం గాని మోసం గాని నేను చేయలేదని చెప్పి నేను ఐ కెన్ ప్రామిస్. చేయలేదు, మోసం చేయలేదు, మోసం చేయించలేదు. ఐ కెన్ ప్రామిస్. నీకు నువ్వు వచ్చి చేయగలవా? నేను మోసం చేసిన నువ్వు చెప్పగలవా? వచ్చి ప్రామిస్ చేయగలవా? 2. ఇంకోటి ఏదో బీజేపీలోకి పోతాను ఇంకో మాట మాట్లాడినాడు. అసలు బుద్ధుందా నీకేమన్నా? పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు నన్ను నేల నుంచి చూస్తున్నారు. నా కాండక్ట్ ఏమో తెలుసు, నా కాండక్ట్ ఏమిటో తెలుసు, బాగా తెలుసు అందరికి. నా కాండక్ట్ ఏంటంటే, ఏ రోజు నా వల్ల జగనన్న చెడ్డ పేరు రాకూడదు. మనకు చేతనైనంత జిల్లాలో కార్యకర్తలకు, ప్రజలకు మనం అందుబాటులో ఉండి పని చేయాలి. ఎక్కడే కానీ కాంట్రవర్సీలోకి పోకూడదు. ఇది నా కాండక్ట్, ఇది నా అని మీరు రోజుకు నన్ను ఉండేది నోటికి వచ్చినట్టు విమర్శిస్తా అంటారు. ఏదైనా బేస్ ఉండాలి కదా, అంటే సరిపోతుందా? సో ప్రధాన విషయంలో కూడా, ప్రధాన కేసు విషయంలో కూడా సేమ్ ఛాలెంజ్. మీరు ఏ కాణిపాకం రమ్మన్నా వస్తా, ఎక్కడైనా చర్చికి రమ్మన్నా వస్తా, ఎక్కడైనా మసీదుకి రమ్మన్నా వస్తా. జస్ట్ దీని మీద వల్ల ఊరికే మీరు మీడియాలో పెద్ద దాన్ని హంగామా చేసి, మా కార్యకర్తలు వచ్చి మీరు కార్యకర్తలు పిలుచుకోవచ్చి ఊరికి హంగామా చేయొద్దు. నిజాయితీగా చేద్దాం. మీ ఫోన్ నెంబర్ ఇప్పుడే విలేకరుల దగ్గర నేను తీసుకొని నా ఫోన్ లో సేవ్ చేసుకుంటా. మీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఐఎమ్ రెడీ టు ప్రామిస్. దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. ప్రధాన కేసు ఇష్యూ అయినా, నువ్వు మాట్లాడిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇష్యూ అయినా, ఇంకా 2019 నుంచి 24 వరకు వెరైటీస్ నేను చేసిన, నేను దాని మీద కూడా రెడీగా ఉన్నా చేయడానికి. 1 kg వెరైటీస్ అయినా, 1 kg ఇసుకైనా, ప్రకృతి సంపద ఏది నేను రెడీ. దాని గురించి కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్. మరి నువ్వు రెడీగా ఉన్నావా? సంక్రాంతి 2025 దోపిడీ నీకు సంబంధం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్పగలవా? సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను, మీకు సలహా ఇస్తా ఉన్నాను. మీరే, ఎందుకంటే రోజు ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి ఉపయోగపడేటివి కూడా కాదు. ఊరికి నా మీద బురద వేసి నువ్వు 2 రాక్షసానందం ఉండడానికి నీకు ఉపయోగపడతాయి అంతే. నీకెందుకు? నీకు క్లారిటీ కావాలి, నిజంగా నీకు క్లారిటీ కావాలంటే ఓ చిన్న మెసేజ్ పెట్టు. నీకు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు టైం తీసుకో. ఎక్కడికి కావాలంటే అక్కడికి అన్ని ఇష్యూస్ మీద నీకు కావాల్సినట్టు నేను దేవుని సన్నిధిలో దేవుని పైన ప్రమాణం చేసి నేను చెప్తాను. రైట్?